ఇప్పుడు మీనాక్షి వస్తుందని సంబరపడాలా, లేక మీనాక్షిని వాడు చూస్తే కొంప అగ్నిగుండం అవుతుందని బాధపడాలా? నువ్వే చెప్పు చెప్పు. గందుకే ఆయన ఆఫీస్కి పంపనీకి మస్తు ట్రై చేసిన, కానీ కుదరలే. అయ్యో కుదరదు. ఎందుకు కుదురుతుందే? వాడు వెళ్ళనే వెళ్ళడు. అయ్యో ఇప్పుడు ఎన్ని పీపీ మాత్రలు మింగాలో ఏంటో. టెన్షన్ పడకండి అత్తయ్య. ఏంటి టెన్షన్ పడకపోవడం ఏంటే? నీకు తెలీదు మీ పెళ్లిలో ఏం జరిగిందో? నువ్వైనా దీనికి చెప్పాలి కదా. నాకు చెప్పకుండానే ఫోన్ చేసింది అత్తయ్య. చేస్తుంది, ఎందుకు చేయదు? మీరెలాగైనా పిన్ని వచ్చేలోపు సామ్రాట్ని ఆఫీస్కి వెళ్ళేలా చేయండి అత్తయ్య. నేనా? అయ్యో వింటాడా? నా మాట వింటాడా వాడు? వింటే నా బతికెందుకు ఇలా ఉంటుంది? ప్లీజ్ అత్తమ్మా, ప్లీజ్ పోయి ఆయనకి జర చెప్పి పంపుండ్రి. అయ్యో భగవంతుడా, ఎంత గండం తెచ్చి పెట్టావయ్యా. అయ్యో అత్తమ్మా, మీనాక్షి చిన్నమ్మా. మీనాక్షి వదినా, ఎలా ఉన్నావు వదినా? బావున్నాను. ఇప్పటిదాకా నిన్నే మనసులో తలుచుకుంటున్నాను మీనాక్షి. అత్తమ్మా, మీరు జర లోపలికి పోయి మాట్లాడుకోండి. చెల్లెమ్మా, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే అన్నయ్య. ఆ రోజు నువ్వు మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయాక ఎంత బాధపడ్డానో తెలుసా? అబ్బా భవానీ, నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదు. నా చెల్లి అంత దూరం నుంచి వచ్చింది, అలా నిలబెట్టే మాట్లాడతావా? రా రా. అత్తమ్మా, నాకెవరున్నారు, నా కోసం ఎవరొస్తారు అన్నారు కదా, మస్తు బాధపడ్డారు కదా. మీ ఆడబిడ్డ మీకు గాజులు ఎన్నికొచ్చింది. మీ సేత వాయినం పెట్టి సంబరంగా పంపించాలి మా చిన్నమ్మని. మా వదిన అడగాలే గాని బండెడు పిండి వంటలు చేయను. ఏంటొదినా కంగారు పడుతున్నావు? చూడొదినా, నా అన్నా వదిలిన చేత్తో పట్టెడు పచ్చడి మెతుకులు పెట్టినా పరమాన్నం అనుకుంటాను. బలమైన మన బంధానికి సౌభాగ్యానికి నెలవైన గాజుల్ని వేద్దామని.
ఎవరు పిలిచారు ఈ అపశకునాన్ని? ఎందుకొచ్చింది మళ్ళీ నా గుమ్మంలోకి? నాన్న సమ్రాట్, అన్నయ్య ఆగు. నేనే వచ్చానురా. నాకు నేనుగానే వచ్చాను. బంధాన్ని మర్చిపోలేక, ఆచారాన్ని కాదనుకోలేక నా వదినికి గాజులు వేద్దామని వచ్చానురా. తప్ప? ఈ ఇంటి ఆడపడుచుగా ఈ ఇంటి ఇల్లాలికి గాజులు వేస్తే శుభదాయకమని వచ్చాన్రా. బంధం, అనుబంధం, ఆచారం శుభదాయకం ఇవన్నీ నీ నోటిన వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. అవి నీకు సరిపోవు. నాన్న, ఆడపడుచు గాజులు వేయటానికి ఇంటికొచ్చింది అంటే ఈ ఇంటి సౌభాగ్యాన్ని మోసుకొచ్చినట్టు, ఈ ఇంట్లో వెలుగులు నింపినట్టేరా. నీకు గాజుల మీద కోరికుంటే 100 బంగారు గాజులు చేయించుకో. ఇంట్లో దీపాలు వెలిగించుకోవాలనుకుంటే వెండి దీపాలు చేయించుకో. అంతేగాని సెంటిమెంట్ పేరు చెప్పి శత్రువుల్ని నా ఇంట్లోకి రానిస్తే మీరంతా రోడ్డు మీదకెళ్తారో. సమ్రాట్, నీ మేనత్త శత్రువు కాదురా. నువ్వు పుట్టినింటికి మహాలక్ష్మిరా. అలా అవమానించొద్దు నాన్నా. ఆపు నీ పిచ్చి మాటలో. నీ చెల్లిని నాకు మేనత్తని చేసి నీ దరిద్రాన్ని నాకు బంధంగా ముడివేయొద్దు. దెయ్యాల్ని దేవతలుగా, చీటర్స్ ని ఉత్తములుగా పోర్ట్రే చేసి నా మీద రుద్దొద్దు. మర్యాదగా వచ్చిన దారిలోనే వెళ్ళిపోతే మనిషిగానైనా గుర్తుపెట్టుకుంటాను. లేదంటే నేను రాక్షసుణ్ణవ్వాల్సొస్తుంది. సమ్రాట్, అలా అనుకున్నానా? శుభమా అంటూ ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆడబిడ్డరా. ఇలా నిర్లక్ష్యంగా వెళ్ళిపోమండం అరిష్టం నాన్నా. అరిష్టం, అరాచకం, దరిద్రం ఈవిడ వెళ్ళిపోతే జరగవు. ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే జరుగుతాయి. అసలిదంతా అనవసరం. మీ అందరితో ఆర్గ్యూ చేసే టైం గాని ఓపిక గాని నాకు లేవు. అసలు తనని ఇక్కడికి పిలిచింది ఎవరు? నా పర్మిషన్ లేకుండా, నాతో చెప్పకుండా నిన్నిక్కడికి రప్పించిందెవరో? మీలో ఎవరైనా పిలిస్తే వచ్చిందా? లేక కూటికి గతి లేక ఈ ఇంటికి చేసిన మోసం మర్చిపోయి ఒకరోజు తిండి కలిసొస్తుందని మర్యాద వదిలేసి ఇక్కడికొచ్చిందా? రే సమ్రాట్, నాకు తిండికి గతిలేదురా. కాని గుండె నిండా మీ మీద ప్రేముందిరా. ఆ ప్రేమే ఇంత దూరం రప్పించిందిరా. మాట్లాడొద్దు. నేను నా ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను. నాకు సమాధానం కావాలి. నేనే పిలిచిన. మీనాక్షి చిన్నమ్మను నేనే అత్తమ్మకి గాజులెయ్యాలి రమ్మని ఫోన్ చేసిన.
రమ్మని చెప్పడానికి నువ్వెవరు, రావడానికి ఆవిడెవరో? ఏ హక్కుందని పిలిచావు? ఎవరిని అడిగి రమ్మన్నావు? నేను ఈ ఇంటి కోడళ్ళనే హక్కు, నేను మీ పెళ్ళాన్ని అనే హక్కు. మీ వంటి దేవుణ్ణి భర్తగా ఇచ్చిన నా అత్త బాధపడొద్దని ఆరాటంతో ఫోన్ చేసిన. ఆడబిడ్డుండి కూడా నుదుటనకింత బొట్టు పెట్టించుకోలేకపోతున్నానే అని నా అత్త తల్లడిల్లిపోవద్దనే ఆ ఆలోచనతోటి చిన్నమ్మని రమ్మని చెప్పిన. కానీ నాకు నువ్వు చేసిన పని నచ్చినా ఆవిడ నచ్చదు. నువ్వు తప్పు చేసావు శ్రీవల్లి. లే, నేను తప్పు చేయలే. ఈ ఇంటికి మంచి చేసిన, దూరంగున్న బంధాల్ని కలపాలని చూసిన, అత్తమ్మ గుండెల్లున్న భారం దింపాలని చూసిన. ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఈ ఇంటికి చేసింది మంచి కాదు, చెడు. నా కుటుంబం ఈ సొసైటీలో తల దించుకుంది ఈవిడ వల్ల. ఈ ఇంటి అశుభం ఈ మనిషి, ఈ ఇంటికి అరిష్టం ఈ మనిషి. అందుకే ఇలాంటి వాళ్ళని కనిపించనంత దూరం పంపించి వాళ్ళ నీడ కూడా పడకుండా బతుకుతుంటే ఇప్పుడు నువ్వు మళ్ళీ దరిద్రాన్ని కళ్ళ ముందుకి తీసుకొచ్చావు. ఆడబిడ్డ ఎన్నటికీ అరిష్టం కాదు. ఆడబిడ్డ పాదం ఎప్పటికీ తల్లిగారింటికి దరిద్రం కాదు. మీకెందుకు చిన్నమ్మ మీద కోపమో నాకు తెలియదు, కానీ చిన్నమ్మ అత్తమ్మకి గాజులు ఎందుకేయాలనో నాకు తెలుసు. గాజుల్లా సౌభాగ్యమే కాదు, ఇంటి సంతోషం ఉంటది, అన్నలా ఆయుష్ ఉంటది, మేనళ్ళుల్లా మనుగడుంటదని నమ్మిన. గందుకే పిలిచిన. మీరు ఇదంతా నమ్మకపోయినా పర్లే, కాని పద్ధతిని వ్యతిరేకించుకోండి. మీ కాళ్ళు మొక్కుతా. హలో, ఏమంటున్నావు గౌతమ్? అవునా? ఏమైందిరా చక్రి? రే, మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళాలరా. ఏమైంది? ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ అయిందంట, మెషిన్స్ ఆగిపోయాయంట. చూసావుగా, ఇలా అడుగు పెట్టింది, అక్కడ రోజుకి 1,00,000 రూపాయల పని చేసే మిషన్ ఆగిపోయింది. వర్కర్స్కి ఏమైందో ఇంకా తెలీదు. ఏం సమాధానం చెప్తావు? చెడు కాలం మీద ఆధారపడి ఉంటది, మంచి గా కాలాన్ని సైతం ఆపగలిగే గా దేవుని మీద ఉంటది. కాలం మనుషుల్ని చిదిమేస్తే దైవం మనుషుల్ని నిలబెడతది. వదినకి మరదలు గాజులేసుడంటే శుభం. గా శుభం అంటేనే గా దైవం. గీ ఇంటి ఆడుబిడ్డ అత్తమ్మకి గాజులేనికొస్తే చెడు జరిగిందని మీరంటుండ్రు. గా గాజులు అత్తమ్మ చేతికి ఆడిపెట్టేసిన టైంకి మీకు గీ ఇంటికి శుభం జరుగుతుందని నేనంటున్నా. జరగకపోతే జరుగుద్ది. సామ్రాట్, ఆర్గ్యుమెంట్కి ఇది టైం కాదురా, మనం వెళ్ళాలి. శ్రీవల్లి, అదే 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 మాట మీదుండు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఎలా జరిగింది? వర్షం పడింది సార్.
ఎక్కడో వాటర్ లీకేజ్ అయ్యి డ్యామేజ్ అయిన వైర్ల మీద పడి షార్ట్ సర్క్యూట్ అయింది సార్. ఎవరికి ఏం జరగలేదు కదా? అదృష్టం కొద్దీ ఎవరికి ఏం కాలేదు సార్. ఇలాంటివి జరగకుండా అలర్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు మిషన్స్ ఆగిపోయాయి, సరుకు డెలివరీ ఎలా ఇస్తారు? టెన్షన్ పడకుండా ముందు జరగాల్సింది చూద్దాం. లోకల్ టెక్నీషియన్స్ ని పిలిపించారా? వస్తున్నారు సార్. నమస్తే సార్. ఏం చేస్తారో నాకు తెలియదు. 1 or 2 hours లోగా మిషన్ స్టార్ట్ అవ్వాలి. ప్రాబ్లం ఏంటో చూడండి. ముందు పవర్ రావాలి సార్. మెయిన్ ప్యానల్ ఎక్కడుంది? చూపిస్తాను రండి సార్. ఒకసారి మిషన్స్ చూద్దానండి. ఇక్కడేం లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ చూద్దాం. ప్యానల్ బోర్డ్ మెయిన్ ప్లాంట్ ఎక్కడా? రండి సార్ చూపిస్తాను. సార్ అదంతా ఓపెన్ చేయాలి సార్. అసలు పవర్ సప్లై అయినా మిషన్ ఆన్ అవ్వట్లేదు. త్వరగా చూడండి, పిన్ టు పిన్ చెక్ చేయండి. సారీ సార్, మా వల్ల కావట్లేదు. ఏమైందో తెలియట్లేదు సార్. ఏదో ఒకటి చేయండి అయ్యా. సార్ హైదరాబాద్ నుంచి చీఫ్ టెక్నీషియన్ రావాల్సిందే సార్. గెట్ లాస్ట్. సామ్రాట్, ఇప్పుడు ఏం చేద్దాం రా? నన్ను కాసేపు వదిలేయండి. సామ్రాట్, ఏమండి, ఫోన్ చేయండి. ఫ్యాక్టరీలో ఏమైందో ఏంటో కనుక్కోండి. కనుక్కోలేక కాదు భవానీ, నేను ఫోన్ చేశాను కానీ ఎవరూ ఎత్తలేదు. ఏం టెన్షన్లో ఉన్నారో ఏంటో. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే సామ్రాట్ ఇంకా ఇరిటేట్ అవుతాడు. అయ్యో, ఎవరు ఇంకా ఇంటికి రాలేదు. నాకేమో కాళ్ళు చేతిలో ఆడటం లేదు. అయ్యో. సమ్రాట్, ఏమైంది నాన్నా? మిషన్ బాగైందా? సామ్రాట్, ప్రాబ్లం ఏంటి? వర్కర్స్కి ఏం కాలేదు కదా? రేపటికి అందించాల్సిన సరుకుని ఎక్కడికక్కడ ఆపేయాల్సి వచ్చింది. అయ్యో, అత్తమ్మ మీరేం పరేషాన్ కాకుండ్రి, నేను పోయేస్తా.
రేపు డెలివరీ ఇవ్వకపోతే మాట వస్తుంది. ఏం చేయాలి? ఛా!